వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. మన ఛానల్కు కొత్తగా వచ్చినారంటే మన ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్ చేయండి. ఇప్పుడు మనం చూసేది వచ్చి 600 లీటర్ పెద్ద ఫ్రిడ్జ్, సైడ్ బై సైడ్. ఇది సామ్సంగ్లో వస్తుంది. ఫ్రంట్ గ్లాస్ ఇంటీరియర్ లెక్క వస్తుంది, బాగా నీట్గా బ్రహ్మాండంగా ఉంటుంది మోడలు. ప్రాబ్లం ఏమంటే కూలింగ్ అయితే రాలేదు, టెంపరేచర్ అయితే అట్టే ఉండింది. ఒక సైడు 30 పైన, ఇంకొక సైడ్ వచ్చి 27 అట్టే ఉంది. కానీ వచ్చి చూస్తే ఆన్ చేసినామంటే కంప్రెసర్ వచ్చి యాంప్స్ వచ్చి తక్కువ తీసుకుంటుంది. ఫిల్టర్ పక్కన వైట్ కలర్లో ఐస్ ఫామ్ అయి ఉన్నది. ఫిల్టర్ వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఉన్నది. కట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయింది ఫిల్టర్ బ్లాక్ అనేసి. ఇది దేనివల్ల జరుగుతుందంటే, ఇన్ కేస్ రన్నింగ్లో జరపడం, లేదు ఏదైనా ట్రాన్స్పోర్ట్లో ట్రావెల్ చేసి అప్పటికప్పుడు ఆన్ చేయడం, అలాంటివి ఉంటే జరిగేదానికి అవకాశం ఉంటుంది. లేదు కంప్రెసర్ ఎక్కువ ఆయిల్ స్ప్రెడ్ చేయడం, అలా ఉంటే జరిగేదానికి అవకాశం ఉంటుంది. కట్ చేసి గ్యాస్ మొత్తం తీసేసి కండెన్సర్ ఫ్రెష్ అవుట్ కొట్టేటప్పుడు మనకు కొంచెం విషయం తెలుస్తుంది. ఒకవేళ ఆయిల్ కంప్రెసర్ ఏమైనా ఆయిల్ కొడుతుందా, లేదా ఫిల్టర్లో ఏదైనా సిలికా జెల్ బ్లాక్ లాగా ఒకటి జల్లులాగా వస్తుంది, అది ఏమైనా బ్లాస్ట్ అయ్యి ఓపెన్ అయిపోయిందంటే సిలికా జెల్ మొత్తం పట్టేస్తుంది ఆరిపోకుండా. నిప్పుల్ పిన్ తీసేస్తే మనకు ఎయిర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. చూడాలా కంప్రెసర్ పంపింగ్ ఏమైనా పోయిందా. కంప్రెసర్ పంపింగ్ పోయేదానికి అవకాశం తక్కువే. కంప్రెసర్ పంపింగ్ బాగానే ఉంది, ఫిల్టర్ వరకే బ్లాక్ అయినట్టున్నది. కంప్రెసర్ అయితే ఆయిల్ కూడా ఏం కొట్టట్లేదు. కండెన్సర్ అన్నీ బాగానే ఉంది, కండెన్సర్ ఎక్కడ ఆయిల్ ఏం స్ప్రెడ్ చేయలేదు. సో ఫిల్టరు బ్లాక్ అయింది. అది ఫిల్టరు బ్లాక్ అయిన ఉంది. మనం ఒక పక్క డౌట్ ఉన్నా, క్యాబ్లర్ కూడా ఒకవేళ మధ్యలో ఏదైనా డస్ట్ లేదు ఏదో పోయి ఇరుక్కున్నా కూడా మనకు ఫిల్టర్ దగ్గర బ్లాక్ అవ్వడం అనేది జరుగుతుంది. అందువల్ల మన కొత్త ఫిల్టర్ అనేది వేసేసి, దాని తర్వాత మనం సెక్షన్ పైపు కట్ చేసుకుని ఫ్రెష్ అవుట్ కొట్టాల్సి వస్తుంది. ఒకవేళ క్యాబ్లర్లో ఏదైనా ఉన్న ఆయిల్ లేదు డస్ట్ ఏదో సంథింగ్ ఉండిందంటే కొంచెం క్లియర్ అయిపోతుంది. అక్కడ కూడా ఒకవేళ సెక్షన్లో ఆయిల్ ఉన్నా కానీ మనకు ఏదైనా క్లియర్ అయిపోతుంది. దాని తర్వాత వచ్చి మనం వెల్డింగ్లు అనేది చేసేసి వ్యాక్యూమ్ మోటార్ పెట్టుకొని గ్యాస్ వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ ఛార్జింగ్ అనేది చేయబోతున్నాము. మనం వేసుకున్నది మామూలు ఫిల్టరే. ఇంతకుముందు బ్లాక్ అయింది సిలికా జెల్ ఫిల్టరు. ఈ ఫిల్టరు లోపల సిలికా జెల్ అంతా ఉండదు, ఆర్డినరీ ఫిల్టరే. సామాన్యంగా బ్లాక్ అవ్వదు, కానీ డస్ట్ ఎక్కువ ఫిల్టర్ అయితే చేయదు. మనకేం కండెన్సర్ ఆయిల్ అదన్నా కొట్టుతూ ఉంటే ఇబ్బంది అవుతుంది. కండెన్సర్ అయితే ఆయిల్ కొట్టలేదు, బాగుంది. కంప్రెసర్ కూడా ఆయిల్ స్ప్రెడ్ చేయలేదు, బాగానే ఉంది.
సెక్షను కొంచెం పొట్టు చూస్తున్నాము. ఆయిల్ అయితే రాలేదు. ఆయిల్ వచ్చే సింటమ్ కూడా కనిపించలే. ఒకవేళ ఆయిల్ మనకు వస్తుంది అంటే ఫ్రెష్ అవుట్ కొట్టేటప్పుడు తెలిసిపోతుంది. ఏదో గుడుగుడు సౌండ్ వస్తుంది లోపల, పైప్ లోపల ఉన్న ఆయిల్ ఉన్నట్టు మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అంటే అంతే ఏం లేదు, బాగుంది. ఆ పైప్ అన్నీ పెట్టేసి జాయిన్ చేసి వెల్డింగ్ చేసేపోతున్నాము. చేసేసి వ్యాక్యూమ్ మోటార్ పెట్టి వ్యాక్యూమ్ పెట్టేసి గ్యాస్ అనేది ఎక్కించాలా. ఇది మామూలు 134 గ్యాసే, ఓల్డ్ మోడలే, కానీ ఫ్రిడ్జ్ చూడడానికి లేటెస్ట్ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఈ ఫిల్టరు బ్లాక్ అయింది. సిలికా జెల్ లోపల మూవింగ్ కూడా లేదు, చాలా తగ్గిపోయినది. అంటే ఏదో జిడ్డుగా పట్టేస్తున్నది లోపల. కంప్రెసర్ పోకుండా ఉండింది మేలు, అంత బ్లాక్లో కూడా. 0.6 తీసుకునే కంప్రెసరు బ్లాక్ అవ్వడం వల్ల మనకు 0.3 తీసుకునింది, కరెంట్ తక్కువ తీసుకుంది. అంటే దాని వర్క్ లేకుండా గొంతు పెట్టేసినట్టున్నది. ఫ్రిడ్జ్ ఆన్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనకు టెంపరేచర్ వచ్చి ఒక సైడ్ వచ్చి 38 ఎంత ఉంది, ఇంకొక సైడ్ వచ్చి 27 ఉంది. 30 ఉంటుంది, 30, ఇంకొక సైడ్ వచ్చి 27. అంటే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి 2-3 డేస్కి ఆఫ్లో ఉన్నట్టు లెక్క. గ్యాస్ అనేది గ్యాస్ ఛార్జింగ్ చేస్తున్నాను. పక్కన కిలోమీటర్ కూడా పెట్టి పవర్ చెక్ చేసుకుంటా ఎక్కించాలా. క్యాబ్లర్ బాగా బయట రింగ్ వేస్తున్నాం కాబట్టి గ్యాస్ ఫ్లోయింగ్ అనేది బాగా మనకు తెలియాలి. ఒక పర్టికులర్ రేంజ్ వచ్చిన తర్వాత ఫ్లోయింగ్ అంతా. కొంచెం సగం పైన గ్యాస్ ఎక్కించిన తర్వాత టెంపరేచర్ తగ్గి ఉండదు. 27 నుంచి ఇంకా తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ వచ్చి దీనికి వచ్చి రెఫ్రిజిరేటర్ సైడు తగ్గుతుంది ఎయిర్ అంతా, ఈ మోడల్ అంతే. ఫస్ట్ వచ్చి రెఫ్రిజిరేటర్ సైడ్ ఫుల్గా ఎయిర్ ఇచ్చేసి దాదాపు 10-5 దగ్గర వచ్చిన తర్వాత ఈ ఫ్రీజర్కి ఇస్తుంది ఫస్ట్ టైం వరకు. దాని తర్వాత వచ్చి రోలింగ్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంటుంది, ఫ్రీజర్ సైడే ఎక్కువ ఉంటుంది. బ్లాక్ అవుతుందంటే మామూలుగా యాంటీ మాయిస్చర్ అన్నీ వేసుకోవాలి ఈ ఫ్రిడ్జ్లకి. హీట్ అన్నీ పర్లేదు, మనకు కింద ఫ్యాన్ దగ్గర వచ్చే కండెన్సర్కి బాగా హీట్ వచ్చి పైన వరకు మనకు బాగా వచ్చేసింది. మనకు 3 రోజుల దాకా వచ్చింది, దాదాపు సరిపోతుంది గ్యాస్. ఇప్పుడు వచ్చి మనకు టెంపరేచర్ వచ్చి డిక్రీస్ అవుతుంది ఇంక కొంచెంసేపులో. దాదాపు 10 పాయింట్ పైన ఉన్నది. ఇప్పుడు 26 వచ్చినది, 25 ఒక 5 నిమిషాల తర్వాత 25 వచ్చినది. ఇంకా కంటిన్యూగా తగ్గడం అనేది జరుగుతుంది.